హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు స్వరాజ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే చిన్న అరుణాచలం. ఇది డే 2 వ్లాగ్. ఎవరైతే డే 1 వ్లాగ్ చూడలేరో భద్రాచలం ట్రిప్ వ్లాగ్, అది కూడా చూసేయండి, చూసి ఎంజాయ్ చేసేయండి. ఇది డే 2 వ్లాగ్ ఏంటి అంటే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ అనేది ఖాళీ చేసేసి ఇంకా చిన్న అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ మేము కొంచెం దూరం వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇంకా తీసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసాము. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం? చిన్న అరుణాచలం. మీలో ఎవరైనా చిన్న అరుణాచలం టెంపుల్ వెళ్ళినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్న అరుణాచలం వ్లాగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ టెంపుల్ నేను ఫస్ట్ టైం వింటున్నాను, ఫస్ట్ టైం కూడా వెళ్ళడము. ఇక్కడ ఈ ముగ్గు ఎందుకు తీశాను అంటే ఈ ముగ్గుది ఒక స్పెషాలిటీ ఉంది. నేను కొత్తగా చూశాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ ముగ్గు ఏంటంటే మనము ఒకటే ముగ్గు వేస్తాం కదా, ఇక్కడ మాత్రం ఒక ముగ్గు తర్వాత ఒక ముగ్గు అట్లా 5 ముగ్గులు వేస్తున్నారు లోపలి నుంచి బయటికి. ఇది నాకు చాలా వెరైటీగా అనిపించిన వీడియో అనేది తీశాను. ఒక్క ముగ్గు కాకుండా ఒక ముగ్గు తర్వాత ఒకటి, ఒక ముగ్గు తర్వాత ఒకటి, అలా 5 వేస్తున్నారు. ఇదే చిన్న అరుణాచలము. నేనైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాను. మళ్ళీ ఫస్ట్ టైం అనేది నేను విన్నాను చిన్న అరుణాచలం అనే టెంపుల్ ఉంది అని నాకు తెలిసింది. అందుకోసమని నేను భద్రాచలం టు పర్ణశాల వెళ్ళే దారిలో నర్సాపురం అనే విలేజ్లో ఈ టెంపుల్ అనేది ఉంటుంది మనకు. ఇక్కడ 1008 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఈ స్వామి కొండగట్టు టు ఈ టెంపుల్కి సైకిల్ పైన వచ్చాడంట. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడు, 30 to 100 కిలోమీటర్స్ సైకిల్ యాత్ర చేశాడు. అందుకోసమని ఇక్కడ పెట్టారు. ఈ టెంపుల్ని 12 జ్యోతిర్లింగాలు అని కూడా అంటారు. చిన్న అరుణాచలం అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ ఈ టెంపుల్ అనేది మేము వెళ్ళినప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. స్టార్టింగ్ గేట్ దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా 1008 బ్రహ్మసూత్ర లింగాలకు వెళ్ళే దారి అనమాట ఇది. ఇక్కడ మనకు సేమ్ అరుణాచలంలో ఉన్నట్టుగా అన్ని లింగాలు ఇక్కడ ఉంటాయి. అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, సూర్యలింగం, కుబేరలింగం, ఇంద్రలింగం, ఈశాన్యలింగం. ఇక్కడ కనిపిస్తున్న ఇది 32 సార్లు జపం చేస్తే అరుణగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. అది ఏంటి అంటే ఓం నమో స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఓం నమో స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఈ శ్లోకం 32 సార్లు జపం చేస్తే అరుణగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. 32 సార్లు అనేది మనము ఈ శ్లోకం అనేది చదవాలి. చదివితే మనకు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినట్టు ఫలితం వస్తుంది. ఇప్పుడు మీకు కనిపించిన లింగం యమలింగం, ఇది నైరుతి లింగం. సేమ్ అరుణాచలంలో ఉన్నట్టు 8 లింగాలు ఇక్కడ ఉంటాయి. ప్రతి లింగం ఉంటుంది ఇక్కడ మనకు, చూస్తున్నారు.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మోక్షద్వారం. మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది అరుణాచలంలో మోక్షద్వారం ఎలానో సేమ్ అలానే మోక్షద్వారం కూడా మనకు ఇక్కడ చిన్న అరుణాచలంలో ఉంది మోక్షద్వారం అనేది. మేము అందరం కూడా మోక్షద్వారం నుంచి వచ్చాము. ఇక్కడ ఇక్కడ మనకు చంద్రలింగం, మళ్ళీ పద్మాసన లింగం, చతుర్ముఖ శివలింగం, పాతాళ శివలింగం, శ్రీచక్ర శివలింగం అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది పద్మాసన్ శివలింగం అనమాట. ఈ శివలింగం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, పద్మాసన్ శివలింగం అనేది. ఇక్కడ మనకు చతుర్ముఖ శివలింగం, పాతాళ శివలింగం, ఇప్పుడు కనిపిస్తుంది మీకు కుబేరలింగం, శ్రీచక్ర శివలింగం, మోక్ష మార్గం, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. అన్ని దర్శనం చేసుకున్నాము మేము. దర్శనం కూడా బాగా జరిగింది మాకు. ఇది శ్రీరామ మందిరం. మీరు పద్మాసన్ శివలింగం ఎప్పుడైనా చూసారా? చూస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చతుర్ముఖ శివలింగం కూడా చాలా బాగా అనిపించింది. చతుర్ముఖ శివలింగం అనేది కూడా చాలా బాగుంది. శివలింగం కూడా చతుర్ముఖం. ఇక్కడ విభూతి అభిషేకం అనేది 20 రూపీస్ అండి టికెట్. 20 రూపీస్ టికెట్ తీసుకొని మనము విభూతి అనేది వాళ్ళు ఇస్తారు. మనము విభూతి అభిషేకం అనేది చేయొచ్చు. ఓన్లీ టికెట్ తీసుకున్న వాళ్ళకే విభూతి అభిషేకం అనమాట. ఇక్కడ మేము కూడా విభూతి అభిషేకం అనేది చేసుకున్నాము అందరము. విభూతి అభిషేకం చేసుకున్నాక ఇంకా దర్శనానికి అనేది వెళ్ళాము మేము ఇక్కడ.
ఇక్కడ కనిపిస్తుంది పాతాళ శివలింగం. ఇక్కడ మేము దర్శనానికి వెళ్తున్నాము. ఉత్తర ద్వార దర్శనం. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇందాక విభూతి అభిషేకం దగ్గర అభిషేకం చేశాక అక్కడ కిందికి దిగాక మనము విభూతి అని తీసుకొని బొట్టుగా పెట్టుకోవాలి. విభూతి అభిషేకం అయిపోయాక ఇక్కడ మనకు గండదీపం కూడా ఉంది. ఇక్కడ గండదీపం అంటే ఏంటంటే మనకు వచ్చే గండాలను తొలగించే అమ్మవారు అన్నమాట. ఇక్కడ మనము టికెట్ తీసుకోవాలి. ఒక చిన్న కప్ లాంటి దాంట్లో ఆయిల్ అనేది ఇస్తారు మనకు. ఇచ్చాక ఆయిల్ అనేది మనం దాంట్లో పోసి ఒక డ్రాప్ ఆ దీపంలో ఉన్న ఒక డ్రాప్ ఆయిల్ తీసుకొని మన తలకు రాసుకోవాలన్నమాట. అలా చేస్తే మన గండాలను రాకుండా చేస్తుందన్నమాట అమ్మవారు. ఇక్కడ మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది చూడండి, బోర్డులో కూడా ఉంది. మేము ఇంకా తీసుకొని ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ అనేది రాసుకున్నాము తలకు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు మనము అభిషేకం అనేది చేసుకోవచ్చు. సోమనాథ్ జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్ జ్యోతిర్లింగం, భీమాశంకర జ్యోతిర్లింగం, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, వైద్యనాథ్ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వరం జ్యోతిర్లింగం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ప్రతి శివలింగానికి మనము అభిషేకం అనేది చేసుకోవచ్చండి. అక్కడ దర్శనం అయిపోయాక మేము లోపలికి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ మేము
ఈ చిన్న అరుణాచలం అనేది మీకు గూగుల్ మ్యాప్స్లో కొట్టినా వస్తుంది. భద్రాచలం టు పర్ణశాల వెళ్ళే దారిలో నర్సాపురం విలేజ్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.